మన దగ్గరకు వచ్చేసింది నార్జో 30A మొబైల్. ఈ మొబైల్కి సంబంధించి ఈ మొబైల్లో ఏం స్పెషల్ చూడడానికి ఉంది, ఈ మొబైల్లో ఏం స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయో, దీని స్పెసిఫికేషన్స్ అండ్ దీని ప్రైస్, ఇది వచ్చేసి చాలా బడ్జెట్ మొబైల్. ఇంకా ఈ మొబైల్కి సంబంధించిన చాలా విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నా పేరు విఘ్నేష్, మీరు చూస్తున్నారు విఘ్నేష్ టెక్ ఇన్ తెలుగు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. చలో వీడియో స్టార్ట్ చేసేది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన నార్జో మొబైల్ బాక్స్ వచ్చి మనకు చూడడానికి ఇలా బ్లూ కలర్లో ఉంది. ఇక్కడ సైడ్లో వచ్చి ఇది మనకు నార్జో అనే బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. ఇది నార్జో 30A. సైడ్లో కూడా మనకు నార్జో అనే బ్రాండింగ్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మనకు రియల్మీ అని వాళ్ళ బ్రాండ్ పేరు ఇచ్చాడు. మనకి ఇక్కడ బాటంలో చూసుకున్నట్టయితే మనకి ఇది ఇక్కడ మనకు కొంచెం డిస్క్రిప్షన్, దీని రేట్ అండ్ ఇది కెమెరా, బ్యాటరీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇది ఇక్కడ ఇచ్చాడు. ఇంకా తర్వాత మనం బాక్స్ పైన మనకు బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీతో ఉంది, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, ఇంకా హీలియో G85 ప్రాసెసర్తో వస్తుంది. ఇది స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే 16.5 సెంటీమీటర్స్ అండ్ 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాతో ఉంది. సో మనం బాక్స్ ఓపెన్ చేసుకుందాం. సో ముందుగా మనం బాక్స్ ఓపెన్ చేసుకోగానే మనకు దీని డాక్యుమెంటేషన్ బాక్స్ అయితే ఒకటి ఉంటుంది. సో దీని లోపల మనకు డాక్యుమెంటేషన్ ఇది. తర్వాత డాక్యుమెంటేషన్ పక్క పెట్టుకున్నాక ఇది వచ్చేసి మనకు నార్జో 30A మొబైల్. సో ఈ మొబైల్ మనది వచ్చేసి ఇది లేజర్ బ్లూ కలర్. సో మనకు మొబైల్ చూడడానికి ఇలా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చి 3 కెమెరాస్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు బ్లూ డిజైన్లో ఉంది. తర్వాత మనం బాక్స్లో చూసుకున్నట్టయితే మనకు ఇది టైప్ సి కేబుల్, ఇది వచ్చేసి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. సో బాక్స్లో ఉన్న కంటెంట్స్ గురించి చూసుకుంటే మనకు వచ్చేసి డాక్యుమెంట్ అండ్ ఛార్జర్, ఇంకా మనకు మొబైల్, టైప్ సి కేబుల్ అయితే ఇవైతే మనకు బాక్స్లో మనకు చూడడానికి ఉన్నాయి. ఈ మొబైల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకు రైట్ సైడ్లో వచ్చేసి మనకు వాల్యూమ్ రాకర్స్ అనేది ఇచ్చాడు, ఆ కింద పవర్ బటన్ అనేది ఇచ్చాడు. సో వాల్యూమ్ రాకర్స్ అయితే ఈ సైడ్ ఇచ్చాడు మనకు, ఇది పవర్ బటన్. ఇక్కడ కింద వచ్చేసి మనకు స్పీకర్ గ్రిల్, ఇక్కడ వచ్చేసి టైప్ సి పోర్ట్, ఇది వచ్చేసి మైక్రోఫోన్, ఇది వచ్చి 3.5 జాక్. ఇంకా మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది మెమరీ కార్డ్ అండ్ సిమ్ కార్డ్ స్లాట్. ఇది మనకు పైన మాత్రం ఏం మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అట్లాంటిది అయితే ఏమి ఇవ్వలేదు. సో మనకు మొబైల్ చూడడానికి అయితే ఇట్లుంది. కెమెరా వచ్చి ముంగట మనకు నాచ్ ఇచ్చాడు. సో బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే మనకు 3 కెమెరాస్ ఉన్నాయి, ఒక ఫ్లాష్ ఉంటుంది, ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఉంది. సో మనకు సిమ్ పిన్ అయితే మనకు దీంట్లో డాక్యుమెంట్ దాంట్లో ఇచ్చాడు. సో మనం ఇప్పుడు సిమ్ కార్డ్ని ఎజెక్ట్ చేసుకుందాము. సో సిమ్ కార్డ్ ట్రే ఇక్కడ వచ్చేసి మనకు SD కార్డ్, ఇంకా 2 నానో సిమ్స్ మనం ప్లేస్ చేసుకునేలాగా మనకు ట్రే అయితే చూడడానికి ఇలా ఉంది. సో ఈ మొబైల్ మనం ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకుంటే మనకి డిస్ప్లే అనేది ఇలా చూపిస్తుంది. ఇది LCD డిస్ప్లే అయినా కూడా బాగుంది. అయితే మనం ముందుగా మనం కెమెరా గురించి చూసుకుంటే ఇంట్లో నైట్ మోడ్, మళ్ళీ HDR మోడ్, ఇట్లా కొన్ని సెట్టింగ్స్, కెమెరా సెట్టింగ్స్ అయితే బాగున్నాయి. సో దీంట్లో ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తుంది మనం ఫోటో తీస్తే. నైట్ మోడ్, వీడియో, ఫోటో, పోర్ట్రేట్ మోడ్, ఇంకా మోర్లోకి వెళ్తే మనకి ఇక్కడ టైం ల్యాప్స్ అనేది ఒకటి ఇచ్చాడు, స్లో మోషన్ ఒకటి ఇచ్చాడు, అలాగే ప్రో మోడల్ అండ్ పానోరామా మోడల్ అయితే మనకు దీంట్లో చూడడానికి ఉంది. సో ఫోటో క్వాలిటీ కూడా బాగుంది, నేను ఫోటో కూడా తీసాను. సో ఫోటో వీడియో క్వాలిటీ కూడా మనకు ఈ రేంజ్లో మనకు చాలా బాగుంది చూడడానికి. సో చూడండి ఫోటో, ఇప్పుడు నేను శాంపుల్ ఫోటో తీసాను. సో శాంపుల్ ఫోటో చూసాను, దాన్ని జూమ్ చేశాను, దాని క్లారిటీ అయితే చాలా బాగుంది. ఈ ఫోన్లో మన యాప్స్ చూసుకుంటే డిఫాల్ట్గా అయితే మనకు చాలా యాప్స్ ఇచ్చాడు. మనకు అవసరం లేని యాప్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో మన యాప్స్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు.
చాలా వరకు మనం మొబైల్‌లో యూట్యూబ్ అయితే చూస్తాము. సో, యూట్యూబ్ క్వాలిటీ గూడా మనం వీడియో క్వాలిటీ అనేది చెక్ చేద్దాం ఇప్పుడు. సో, నేనొక హెచ్‌డీ వీడియోనైతే తీసుకుంటున్నాను. సో, హెచ్‌డీ వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సౌండ్ గూడా అలాగే చూస్తున్నాను. సౌండ్ గూడా చాలా బాగుంది. వీడియోస్ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో. మనకి మొబైల్ వచ్చేసి 2 వేరియంట్ కలర్స్లో వస్తుంది. మన దగ్గర ఉంది వచ్చేసి బ్లూ లేజర్ కలర్. మనకు దీనికి బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాక్ ఇది వచ్చేసి మనకు పాలీకార్బోనేట్ బ్యాక్ కవర్. ఇది వచ్చేసి మనకు ఎంబోస్ లాగా కనబడుతుంది కానీ ఇది సాఫ్ట్ సర్ఫేస్తోనే ఉంది. మనకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మనకి బ్యాక్ సైడ్ చూడడానికి ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 3 కెమెరాస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇది ఒకటి ఫ్లాష్ ఇచ్చాడు, ఒకటి 13 మెగాపిక్సెల్ అయితే మెయిన్ కెమెరా ఉంటుంది, ఇంకొకటి 5 మెగాపిక్సెల్ అండ్ ఇంకొకటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. మనకు ఫ్రంట్ వచ్చేసి మనకు 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకు చూడడానికి ఉంది. ఇక్కడ డ్రాప్ నాచ్ లాగా ఉంది చూడండి. మనకు ఈ బెజిల్ చూసుకుంటే మనకు 81%లో మనకు స్క్రీన్ రేషియో అయితే చూడడానికి ఉంది. మొబైల్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి ఎల్సిడి డిస్ప్లే స్క్రీన్. సో మనకు దీని బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు 9,000 to 10,000 లోపల మనకు 2 వేరియంట్స్ అనేది అయితే మనం పర్చేస్ చేయొచ్చు. సో ఆన్లైన్లో కూడా మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉంది. మీకు ఎవరికైనా ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీరు ఆ లింక్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు.